గురుగారు, అన్న సంతర్పణ అంటే ఏమిటి? ఈ అన్న సంతర్పణ కేవలం మనుషులకే వర్తిస్తుందా? దీనికి ఉన్నటువంటి విస్తృత అర్థం ఏమిటి? పెదముక్తేవి లక్ష్మణ యతీంద్రులని మన మధ్య నడయాడినటువంటి ఒక గొప్ప ముని పొంగవులు. ఆయన చెప్పారు ఈ విషయం, అన్న సంతర్పణ గురించి అద్భుతమైనటువంటి వ్యాఖ్యానం చేశారు. సంతర్పణ అని అంటే తర్పణము సంతర్పణము దాదాపుగా సమానార్థకాలు. తర్పణం అని అంటే ఏంటమ్మా? ప్రీతి అని అర్థం. ప్రీతి పొందుట, పితృదేవతలకి ప్రీతి పొందించేటట్టుగా తర్పణాలు వదులుతాం. తర్పణం అంటే ప్రీతి. సంతర్పణము బాగా, తోషము సంతోషము. సమ్మనేటువంటి ఆ అక్షరం గనక ముందు చేరితే బాగా అని అర్థం వస్తుంది. అన్న సంతర్పణము, అన్నంతో బాగా తృప్తి పొందించటం, దాన్ని అన్న సంతర్పణం అంటాం. సాధారణంగా మనం లోకంలో ఉన్నటువంటి నమ్మకం ఏంటంటే అన్న సంతర్పణం అంటే ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో వాళ్ళకి గనక మనం భోజనం పెడితే అన్నం పరబ్రహ్మేతి వ్యజనాత్, అన్నం పరబ్రహ్మ స్వరూపం కనుక ఆ తిండికి లేనటువంటి పేదవాళ్ళకి గనక మనం పెడితే చక్కగా భగవంతుడు మనల్ని ఆశీర్వచనం చేస్తాడు అని చాలామంది అన్నాన్ని దానం చేయటం అన్న సంతర్పణ అంటారు. కానీ ఇది ఒక భాగం మాత్రమే. అన్న సంతర్పణ అంటే చాలా విస్తృతమైనటువంటి అర్థం ఉంది. కేవలం భూతము అనేటువంటి పదానికి, ఈ భూతజాలం అంటే మానవులొక్కరే కాదు, చీమ కూడా అందులో ఒక భాగం, పాము అందులో ఒక భాగం, పక్షులు అందులో ఒక భాగం. కాబట్టి చుట్టూ జంతువులన్నీ అవి కూడా ఒక భాగం. కాబట్టి భూతాలన్నింటికీ అధిపతి అని అంటే కేవలం మానవులొక్కరికే కాదు, శివుడు అధిపతి మొత్తం సమస్త భూతాలు ప్రాణతో ఉన్నటువంటి అన్నిటికీ. కాబట్టి చీమలకి కూడా మనం సంతర్పణం చెయ్యాలి. అది ఆయన చెప్తున్నటువంటి విశిష్టార్థం. అన్న సంతర్పణ అంటే అది. చీమలకి అన్నం ఎలా పెడతామండి? ఏదో బెల్లం ఉంటుంది కదా, కొంచెం పెట్టు, సంతోషపడతాయి, ఆ భూతం సంతోషపడుతుంది. అట్లా ఏ జీవి ఏదైతే ఉందో ఇప్పుడు చూడండి, అందుకని బల్యన్నము అంటారు. ఇప్పటికీ దేవాలయాల్లో, విశిష్టమైన దేవాలయాల్లో మనం చూడొచ్చు. మీరు ఏ దేవాలయంకి వెళ్తే మీకు బలిపీఠము అని ఒకటి కనపడుతుంది. అక్కడ ఉన్నటువంటి పూజారి స్వామిని కనుక అడిగితే మీకు చెప్తారు బలిపీఠం అని. దేవుడికి ముందే, అంటే దేవుడు మనకి విశిష్టమైనటువంటి ఒక గుణాన్ని మనకు నేర్పడానికి దేవాలయాల్లో అటువంటి గొప్ప సంప్రదాయాన్ని నెలకొల్పారు. మనం రోజు భోజనం చేసేటప్పుడు కూడా ఒక ముద్ద నాది కాదని పక్కన పెట్టి ఆ ముద్దని ఏది ఎత్తైనటువంటి గోడ మీద పెడితే పక్షులు వచ్చి తింటాయి. అది అన్న సంతర్పణ. బలిపీఠం అంటే అది కూడా అంతే. ఆ నైవేద్యం తీసుకొచ్చి ఆ బలిపీఠం దగ్గర పెడతారు. పెడితే ఆ చుట్టూ ఉన్నటువంటి పక్షులన్నీ కూడా వాటిని స్వీకారం చేస్తాయి. కాబట్టి దేవుడు కూడా నేర్పుతున్నాడు మనకి, కేవలం నువ్వు ఒక్కడివే బతకటం కాదు, మానవులొక్కరికే నువ్వు అన్నం పెట్టడం కాదు. అలాగే కుక్కలు ఉన్నాయమ్మా, మన సంస్కృతి అందుకే అంత గొప్పది. కాలభైరవుడిగా వాటిని సందర్శనం చేస్తాం. చీపో అని చెప్పి కొంతమంది దాన్ని కోపం వచ్చిన సందర్భంలో అన్నప్పటికీ అదే కుక్కని కాశీకి వెళ్ళొచ్చినటువంటి వాళ్ళు కాలభైరవ సంతర్పణ అని చెప్పి గారెలు వండి చక్కగా దాని మెళ్ళలో వేస్తారు. ఇప్పటికీ ఆచారం ఉంది కదమ్మా. అంటే అన్న సంతర్పణ అంటే గారెలు ఏదైతే మనం విశిష్టంగా ఏదైతే అనుకుంటున్నామో ఆ గారెల్ని ఆ కుక్కల యొక్క మెళ్ళలో వేసి వాటిని కాలభైరవుడికి నివేదనగా చేసి వాటిని పంచిపెడతారు. కాబట్టి ఈ రకంగా సృష్టిలో మన ప్రతి ఆచారం, మన సంస్కృతిలో ప్రతి ఆచారం కూడా అన్న సంతర్పణ చేయమంటోంది. కేవలం మానవులకే కాదు, సమస్త భూతాలకి. అందుకే మన సంస్కృతి అంత గొప్పది. లోకా సమస్తాః సమస్తాః సుఖినో భవంతు. సమస్తాః అంటే మానవాహ అని కాదు, సమస్త జీవజాలం అందరూ సుఖంగా ఉండాలని చెప్పి కోరేటువంటి విశిష్టమైన సంస్కృతికి మనందరం కూడా నమస్కారం చేద్దాం.